పెద్ద కొడుకు ఏలియాబు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు అందరినీ యెషయి తీసుకొస్తుంటే వీడు పెద్ద కొడుగా ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు అండ్ సైనికుడు కూడా, వీడినే కోరుకొని ఉంటాడు దేవుడు అని లేకపోతే కూర్చో అని పక్క పంపించో అని నేను కోరుకోవాలా? అవునా? మరి ఎవరినైనా రమ్మని, ఇంకా రమ్మను. నువ్వు ఎత్తులో పొడుగులు చూడవాకు, నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టుదును. నా హృదయమును ఎరిగిన హృదయం ఒకటి ఉందా, అది వచ్చింది లైన్లోకి, నువ్వు పిలు అంటే అందరూ అయిపోయారు. అందరూ అయిపోయారంటే ఇంకెవరయ్యా నువ్వు కోరుకున్నాడు? అడుగు, యెషయిని అడుగు. యెషయి నీకు ఈ వీళ్ళే కుమారులా ఇంకనూ ఎవరన్నా ఉన్నారా? ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నవాడు, గొర్రెలు కాస్తున్నాడు. నీ కుమారులందరినీ నా ముందుకు రప్పించమని చెప్పలేదా? యెహోవా వీళ్ళని కోరుకోలేదయా, అతను పిలిపించాయా అన్నాడు. అప్పుడు కబురు పోయింది. ప్రవక్త వచ్చాడు, నాన్న పిలుస్తున్నాడు అనేసరి పరుగున వచ్చేసాడు. ఎందుకో ఏం సమస్య వచ్చిందో అని. వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకొనిన వాడితడే. దేవుడు కోరుకోవటం ఏందంటే ఎంత అధిక్యతది, ఎంత ధన్యత అది. ప్రభు బల్ల నువ్వు అందిస్తున్నావంటే అమ్మా, దేవుడు కోరుకోకపోతే ఆ ప్లేట్ నీకు ఎట్టొచ్చిద్దరా నీ చేతికి? ఒక పరిశుద్ధుడికి ఒక అన్నం వడ్డించే ఒక ప్లేట్ నువ్వు అందించే స్థాయి నీకు ఉందంటే, దేవుడు నీకు అవకాశం నిన్ను అందుకు కోరుకోకపోతే ఒక పరిశుద్ధుడికి ఉపచారం చేసే ఛాన్స్ నీకు ఎక్కడొచ్చిద్దమ్మా? చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా ఒక పరిచర్య నీకు దక్కిందంటే నా తండ్రి అందుకోసం నిన్ను కోరుకున్నాడమ్మా. కోరుకొని ఏర్పరచుకున్నాడు. లేదా ఎట్లా వస్తుంది నీకు? అదే నాకు ఇప్పటికీ కూర్చొని అప్పుడప్పుడు అలా ఎట్లా కోరుకుంటావు నాయన? నువ్వు కోరటం ఏంది నాయన? అసలు ఆకాశ మహాకాశాలను సృజించిన నువ్వెక్కడా? మట్టి పురుగులు మేమెక్కడ? మమ్మల్ని కోరుకోవటం ఏందయ్యా నువ్వు? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? కలనైనా పరువలేని విలువైన ప్రేమను చూపి, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? దూతల కందని సేవా, ధూళిని నాకిచ్చినావా? దూతల కందని సేవా, ధూళినైన నాకిచ్చినావా? నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేప, నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేప, దీనుడనగు నాకు కృపనిచ్చినావా? దీనుడనగు నాకు కృప చూపినావా? ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ప్రేమించే యేసయ్యా. ఇదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు అన్నాడు. చూస్తే దావీదు గొర్రెలు కాసేవాడు. ఎందుకు దావీదుని, ఎందుకు ఎలీషాని? ఎందుకంటే ఎలీషా దేవునితో పర్సనల్ కాంటాక్ట్ కలిగి ఉన్నాడు. ఆ మధ్యలో ఇంకా ఏ భక్తుడు లేడు, దేవుడు ఆయనే ఉన్నాడు. మధ్యలో శాలేమన్ లేడు. దేవునికి స్తోత్రం. ఎవరు లేరు అసలు. ఎలీషా ప్రపంచంలో ఏలియా లేడు, దేవుడు ఎలీషా. మధ్యలో ఏలియాని ఎంటర్ చేశాడు దేవుడు.
దట్స్ ఆల్. సమూయేలు దావీదు లింక్ లేదండి. దేవుడు దావీదు మధ్యలో సమూయేలుని ఎంటర్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వాళ్ళకి ఈయనకి తేడా అయింది? దావీదుకి రాగానే చట్టుకొని లేచాడు. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో నేను కోరుకున్నవాడు వచ్చాడు, పోయి తైలం పోయిపో, నేను ఏర్పరచుకున్న నా ప్రజల మీద రాజు ఇతడే అన్నాడు. అన్నలందరూ వరుసగా నిలబడితే చిన్న తమ్ముడిని నిలబెట్టి దేవుడు నూనె పోపించాడు. తమ్ముడికేమో అది ఘనత, అన్నలకేమో అవమానం. అంతేనండి. దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావనుకో, నీకంటే గొప్పోళ్ళని నువ్వు అనుకున్న వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు ఆయన. తెలుసు. అలా కావాలని నువ్వు ట్రై చేయొద్దు, మళ్ళీ షో చేయొద్దు. అట్లా దేవుణ్ణి కాకబడితే, కొంచెం దేవుణ్ణి అట్లా లైన్ చేసుకుంటే లేవనెత్తుతాడే మనల్ని అని ఆ దుర్బుద్ధితో దేవుణ్ణి కనెక్ట్ అవ్వద్దు. దేవుడి హృదయాన్ని బట్టి నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వు. హెచ్చించినా హెచ్చించకపోయినా ఆయన మనసును ప్రేమించను చాలు. ఆయనకి ఇష్టమైతే ఆయన చూసుకుంటాడు. ఆయన హెచ్చిస్తే అంత, హెచ్చించకపోతే అంత ఆయన కావాలి. కానీ మనకి ఎవరు కావాలి? అదే చెప్పు యేసయ్యతో, ఏమయ్యో నువ్వు హెచ్చిస్తావని ఏదో చేస్తావని కాదు, నువ్వు నాకు నచ్చావు అంతే. స్తోత్రం. ఏంది? నువ్వు నాకు నచ్చావా, నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది, చాలు. నువ్వు నా హెచ్చించకపో, ఆశీర్వదించకపో, నువ్వు పట్టించుకోకపో, నిన్ను వదిలి. అదేగా ఇందాక పాడింది మీరు, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో. ఆక్షేపణ అంటే విమర్శించను, ఏ కొరతలు ఆక్షేపణ చెయ్యను నేను. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నీ జ్ఞాపకాల్లో నేనుంటే చాలు. నువ్వు నాకు పలావు పెట్టావా, పచ్చడి పెట్టావా, వద్దో, ఏదో నువ్వే పెడతావుగా. పచ్చడి పెట్టావేంది అనను, పలావు పెట్టావు మంచోడివి అనను. పలావు పెట్టినా పచ్చడి పెట్టినా అసలు పస్తే ఉంచినా నువ్వు మంచోడివే, నువ్వు మంచోడు. నాకేమైనా నేనేమైనా నువ్వు మంచోడివే, నువ్వు నాకు ఇష్టమైన వాటి. అలా హృదయపూర్వకంగా ఏమి ఆశించక దేవునినే ఆశించి నువ్వు దేవునితో నీ మనసును కలుపుకున్నట్టయితే ఇక తర్వాత అయినా ఆయన చూసుకుంటాడు. అన్నలను వరుసగా నిలబెట్టి వాళ్ళ ముందు నూనె పోపిస్తాడండి. వాళ్ళకి గాలి పోయి ఉంటుంది నాకు తెలిసి. అందరినీ పక్కన పంపించి ఒక్కడే నిలబెట్టాడంటే మొత్తం ఎదవ లెక్కలో చేరినట్టేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం పోండి. నా దావీదు ఎందుకే నీ దావీదు ఏంటి? నీ దావీదు అంటే దావీదుకి నేనంటే పిచ్చిలే, కాకా పడుతున్నాడే, కాకాలు పట్టే టైపు కాదు, అవసరాన్ని తీర్చుకోవడానికి దువ్వే టైపు కాదు. నేను అవసరం తీర్చినా తీర్చకపోయినా దావీదుకి నేనంటే పిచ్చి. నేను సాయం చేసినా చేయకపోయినా వానికి నేనంటే ఇష్టం. వాని హృదయం నాకు తెలుసు. నా దగ్గర ఏదో ఆశించి కాకాలు పట్టాడు, భజన చేయడు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను బట్టి సంతోషిస్తాడు. నేనే తన అతిశయం అనుకుంటాడు, నేనే తన ఆనందం అనుకుంటాడు, నేనే తన సంపన్న స్థితి అనుకుంటాడు, ఐశ్వర్యం అనుకుంటాడు. దావీదు వేరు. మరైతే ఇప్పుడేం దావీదు పరిస్థితి అంటే, నన్ను ఇంతగా ప్రేమించిన దావీదు నేను హెచ్చించుకుని ఉంటానా? నా దావీదుని నేను తప్పకుండా హెచ్చిస్తాను. అట్లాగా దేవునితో వ్యక్తిగతంగా లింక్ అవ్వాలండి మీరు. అది మీరు పర్సనల్గా లింక్ అవ్వాలి దేవుడితో. నీకు ఆయనకి నీకు అలాంటి అనుబంధం ఏర్పడాలి. మీలో ఎంతమందికి ఉందో అనుభవం? అలాంటి అనుభవం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి.
అట్లా దేవునితో అనుసంధానం అయిన వాళ్ళు ఎంతమందో, అలా దేవునితో మాట్లాడుకునే వాళ్ళు, అలా దేవుని నడిపింపు పొందుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కొంతమంది సిగ్గుపడుతున్నారు, సిగ్గుగా ఉందా? చేతులు ఎత్తండి. అయ్యా స్వామి ఏమైంది, నేనేమంటాను. సంతోషం. ఇంకా కొంతమంది చేతులు ఎత్తలా అంటే మీకు దేవునికి మీకు అలాంటి వ్యక్తిగత అనుబంధం లేదా? అయితే ఇక నుంచి ఏర్పరచుకో. నువ్వు దేవుని పిచ్చోడు అయిపోవాలంతే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎవరు పిచ్చోడి కావాలను? నువ్వు శాలేమన్న పిచ్చోడి కావద్దు, లేదా ఇంకొకటి పిచ్చోడి కావద్దు. నువ్వు దేవుని పిచ్చోడి కావాలి. దేవునితో ఐక్యత చెందాలి. ఎప్పుడైతే దేవునితో అలాంటి అనుభవంలోకి నువ్వు వస్తావో అప్పుడు శాలేమన్నా కాదు, శాలేమన్నా లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఒకవేళ శాలేమన్నా నీ గొప్ప అనిపిస్తే భక్త సింగ్ గారు కాదు, భక్త సింగ్ గారి లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఏ భక్తుడిని నువ్వు గొప్పగా అనుకుంటావో ఆ భక్తుడి లాగా నిన్ను చేస్తాడు. ఆశ అట్లుండాలి కానీ భక్తుడిని ఆశించడం కాదు, భక్తుని లాగా ఉండాలని ఆశించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ మెట్టెక్కాలి మనందరం. మీరు చెప్పండి, ఇప్పుడు శాలేమన్న కావాలా మీకు? శాలేమన్న లాగా మీరు కావాలా? ఎంతమంది కోరుకుంటున్నారు? శాలేమన్న కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఒకళ్ళు కూడా చేయత్తలా, ఎవరు వద్దన్నారు. థ్యాంక్ యూ. కూటమి అయినాక నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు. ముందే చెప్తున్నాను నేను. వద్దన్నారు కాబట్టి కూటమి అయ్యాక దగ్గరకు వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఓకేనా? దేవుడినే కోరుకున్నారుగా మోకాళ్ళు వేసి మర్యాదగా ప్రార్థన చేసుకోండి. నీకు రోగమైనా, నొప్పి అయినా, ఏ బాధ అయినా, అప్పైనా, ఏ తిప్పలైనా సరే మోకాళ్ళును. నేను సంతోషంగానే చెబుతున్నాను, నిజమే మీరు చెప్పింది. ఎవరు కావాలి మీకు? శాలేమన్న కావాలా? శాలేమన్న లాగా నువ్వు కావాలా? నువ్వు కావాలి. శాలేమన్న ఆశ అదే, యేసయ్య ఆశ అదే. దేవునికి మహిమ. అసలు మీరందరూ ఇట్లా తయారైతే అప్పుడు చూడాలి రాష్ట్రాన్ని కదా. ఒకరి ఈ రాష్ట్రం ఏంది, తెలంగాణ ఏంది, న్యాయమైన కోరికేగా. ఏముండాలి ఆశ? నిన్న ఒక భక్తుడు మాట్లాడాడు అద్భుతమైన మాట. మొన్న నా చెవిన పడింది. నేను ఆ విషయాన్ని ధ్యానించాను, మాట్లాడాను, ఆ తరహాలో మాట్లాడాను. చాలా అద్భుతమైన మాట. మా పెద్దన్న ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. యెహోషువ గురించి మీకు తెలుసు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే వెళితే మేఘం దిగొచ్చిద్దంట. అంటే దేవుడు మేఘములో దిగి మోషేతో ముఖాముఖి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారపు వాకిళ్ల దగ్గరకు వచ్చి దేవుడు ఒక మనుషునితో, తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతుండటం చూచి గుడారపు ద్వారం దగ్గర వాళ్ళు యెహోవాకు నమస్కారం చేశారట. సాగిలపడ్డారు, మహిమపరిచారు. చూస్తారా వచనం? నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనం నుండి చదువు నాన్న. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు దయచేసి బాగా వినండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈరోజు ఈ విషయాలని జాగ్రత్తగా వినాలి, పోగొట్టుకోవద్దు. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను.
తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆ మాట ఆలోచించాల్సిన మాట. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. మేఘములో నుండి యెహోవా దిగి మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర మేఘం దిగింది. అందులో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యం చూసి ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారాల ద్వారం దగ్గరికి వచ్చి యెహోవాకు నమస్కారం చేశారంట. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇదని. ఇద్దరు, ఒక ఆయనేమో ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, ఒక బృందమేమో గుడారం వాకిళ్లలోకి వచ్చి జరుగుతున్నది చూసి దేవుని మయంపరుస్తున్నారు. యెహోషువకి ఎంత నిర్లక్ష్యం అండి. గుడారంలో నుంచి వెలుపలికి రాలేదట యెహోషువ అనే యవనస్తుడు. ఎంత గర్వం. దైవజనుడు గురువుగారు పోయి ప్రత్యక్ష గుడారంలో దేవునితో మాట్లాడుతుంటే అందరూ సర్వ సమాజం వచ్చి వాకిళ్ళ దగ్గర నిలబడి సాష్టాంగపడి నమస్కారాలు చేస్తుంటే యెహోషువ గుడారంలో ఉంటావేంటి? ఆశ్చర్యం చెప్పనా? ఈ వాకిళ్ళ దగ్గరకు వచ్చి వందనాలు చేసి నమస్కారాలు చేసేవాళ్ళని నేను కోరుకోవాలి. నన్ను వాడుకో అన్న, నీతో వ్యక్తిగత సహవాసం చేస్తాను. నేను కూడా నేర్చుకుంటా ఆ సాధన. నేను కూడా గడుపుతా నీతో. నేను కూడా ఏకాంతంగా గడుపుతా తండ్రి నీతో. నీ సాంగత్యం నాకు కావాలి ప్రభు. యెహోషువ కావాలి దేవుడికి. మోషే దేవునితో మాట్లాడుతుంటే చూసి మోషేని దేవుణ్ణి పొగిడేవాడు కాదు. మోషేలాగా నేను కూడా కావాలి అనే యోధులు కావాలి దేవుడికి. కానీ ఎక్కువ మంది మెజారిటీ పొగిడి ఊరుకుంటారు. చాలామన్నా అబ్బా అసలు మావులెవరు, అసలు మావుల. నీ పొగడ్తలకు ఒక నమస్కారం, నీ భజనకు ఒక డబల్ భజన. నాకు భజనలు వద్దు నాన్న. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా మర్యాదగా అది చెప్పు. నాకు ఈ పై షోలొద్దు. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా అది కావాలి నాకు. మోషేని చూసి రోషం తెచ్చుకున్నాడు. మోషే కోసం దేవుడు కదిలినప్పుడు యెహోషువ కోసం ఎందుకు కదలడు? నా దేవుడు నా కోసం కూడా కదులుతాడని దేవుణ్ణి పెనేసుకున్నాడు. ఏలియా దేవునితో మాట్లాడతాడు, ఎలీషా కూడా దేవునితో మాట్లాడతాడు. ప్రవక్తల శిష్యులు వచ్చి నీ గురువుని ఈరోజు ఆరోహణం చేయించబోతున్నాను, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, నోరు మూసుకుంటా అన్నాడు. ఎలీషా ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను అక్కడికి పొమ్మంటున్నాడు. యెహోవా జీవంతోడు, నీ ప్రాణంతోడు, నిన్ను వదలలేదుగా. తను అనుకున్నది సాధించుకున్నదాకా వదల్లా. ఆ తర్వాత వదిలేశాడు. ఆరోహణమై ఏలియా వెళ్తుంటే నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వు వెళ్ళిపోతే మరి ప్రవక్త పరిచయం నేను ఎలా చేయాలి? నీ ఆత్మ నీ మీద ఉన్న అభిషేకం నాకు రాకపోతే నేను ఎలా చేయాలని అడిగితే దుప్పటి పడుద్ది. ఆ దుప్పటి వేసింది ఎవరు? దేవుడు, ఏలియా కాదు. దేవుడే ఇచ్చాడు. ఎలీషాని మొదట కలుసుకున్నప్పుడు ఏ దేవుడు ప్రేరేపించి ఏలియా చేత దుప్పటి వేసాడో ఎలీషా మీద, ఫైనల్లో అదే దుప్పటి ఎలీషాకి పర్మనెంట్గా ఇచ్చేసాడు. ఓ దుప్పటి ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? నెక్స్ట్ అభిషేకం ఎలీషాకి పాస్ అయింది. మోషే అభిషేకం యెహోషువకు పాస్ అయింది. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ కలిగిన వాడు, నీ తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి అతని మీద నీ చేతులుంచు. నీ మీద ఉన్న ఘనతలో కొంత అతని మీద పెట్టు. నా ఆత్మ కలిగిన వాడు. ఎట్లా చూసావు దేవా నువ్వు? గుడారంలో కూర్చొని ఏం మూలుగుతున్నాడో తెలియదా ఆయనకి? అంజూరపు చెట్టు కింద నతనీయేలు ఏం మొర్ర పెడుతున్నాడో తెలియదా యేసయ్యకి? నతనీయేలు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినే. నాయనా, నీ హృదయవాంఛ నా దేవుడు ఎరుగును, నీ కన్నీరు నా దేవుడికి తెలియను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా తయారవ్వాలి, విశ్వాస యోధులుగా ఒక జీవము గల సంఘములో అలాంటి వ్యక్తులు లెగుస్తారు. అదే జీవం గల సంఘం. నా ఆశ ఏంటంటే మీరందరూ అట్టివారు అయి ఉండాలని. అందరూ ప్రసంగికులు కాకపోయినా
అందరూ దేవుని పనిలో ఏదో ఒక పాత్ర పోషించే యోధులుగా తయారు కావాలని నా కోరికయా తప్ప తప్ప అన్యాయమా, అనవసరమా, న్యాయమేనా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు న్యాయం అంటే. ఎందుకంటే నన్ను నమ్మి నా పెంపకంలోకి నడిపించబడ్డారు, దేవుడే తీసుకొచ్చాడు. మరి మిమ్మల్ని దేవుని కొరకు తయారు చేయకపోతే రేపు నన్ను పట్టుకొని తిడతాడా తిట్టడా? దరిద్రుడా ఏం చదువు నేర్పేవరా పనికి మల్లోడా? ఎవరికి అలవాటు చేసావురా? నాకు అలవాటు చేయడాన్ని నీ దగ్గరికి పంపిస్తే నీకు అలవాటు చేసుకున్న దరిద్రుడా పనికి మళ్ళా ఎదవా అంటాడు. స్తోత్రం. ఆహా, దేవునికే స్తోత్రం. అట్లా కాకుండా నేను మిమ్మల్ని ఆయనకి అలవాటు చేశాను అనుకో, మీరు నా వల్లే నా దేవునికి కనెక్ట్ అయ్యారనుకో, నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. బాగా పెంచావురా, బాగా పెంచావు, నా బిడ్డల్ని నాకు ఐక్యపరిచావురా. నేను నీకు ఇచ్చిన ఆత్మలో ఒక ఆత్మను కూడా పోగొట్టకుండా బిడ్డలందరినీ నాకు కనెక్ట్ చేసి మొత్తం నా దగ్గరికి చేరేటట్టు చేసావు నా కుమారుడా, రా అని పిలిచి అసలు ముద్దు పెట్టుకుంటాడు ఆయన. ఇక ఒక్కసారి అలా దగ్గర తీసుకొని ఆయన ముద్దాడాడంటే ఇక ఈ జన్మకి ఇంకేం కావాలా? ఇంకేం కావాలండి? విశ్వమే ఆశ్చర్యపోయింది ఆ సన్నివేశం చూసి. మమతానురాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, మమతానురాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, నా శిరము నీ ఎదుట వంచెనుగా, శిరము నీ ఎదుట వంచెనుగా, దీవెనలతో నన్ను ముంచెరుగా. యేసయ్య నా దేవ నీవే లోకం కావా, గుండెల్లో నీవు నిత్యం పిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. ఏమంటే ఇదిగో వీడు నా కొడుకు లేరా, వీడికి ఎప్పుడు నేనేం చెబుతాను అడగండి. దైవజనులు ఎక్కువగా మాతో చెప్పే మాట ఏంటంటే, నాతో పాటు ఉండటం కాదు కానీ మీరు ఎప్పుడైతే దేవునితో కలుసుకుంటారో, దేవుణ్ణి పొందుకుంటారో, నేను ఎక్కువగా ఆనందించేది, మీ దగ్గర నుంచి కోరుకునేది అదే అని చెప్తాడు ఆయన. నేను శారీరకంగా కన్నబిడ్డ అండ్ ఆత్మీయంగా కూడా కన్నబిడ్డ. వాడి నుంచి ఆశించిన, మీ నుంచి ఆశించిన నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరందరూ. వయసులో పెద్దోళ్ళే కావచ్చు. మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయినప్పటికీ ఆత్మీయంగా నేను కన్న పిల్లలు వాళ్ళు. ఆత్మీయంగా నేనే వాళ్ళకి తండ్రిని, తెలుసా? అట్లాగా వయసులో మీరు నాకంటే పెద్దోళ్ళైన దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరు. మీ అందరినీ కూడా యోధులుగా తయారు చేయాలి, సత్య సంబంధులుగా తయారు చేయాలి, దేవునితో అంటు కట్టబడిన వాళ్ళుగా తయారు చేయాలి, దేవుని పాత్రలుగా, దైవజనురాండ్రుగా, సువార్థికులుగా, దేవుని కొరకు పరిచర్య చేసే యోధులుగా, ఆత్మల సంపాదకులుగా, ఆత్మలకు రక్షణకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలనేది నా ఆశ, నా ఆరాటం, అదే నా పోరాటం, నా ప్రార్థన. న్యాయమేనా నా కోరిక? వాళ్ళకి నేను ఎప్పుడు అదే చెప్తాను, నా మీద డిపెండ్ అవ్వద్దు, నా కోసం ఎదురు చూడొద్దురా. ఎంతవరకు తెలియదు కదా, కానీ నా ప్రభుతో కనెక్ట్ అయ్యారనుకో, అప్పుడు మీకు ఇంకా తిరుగుండదు. అన్ని సందర్భాల్లో నా నుండి డైరెక్షన్ చేయడు కదా, కానీ నాన్న అందని టైముల్లో కూడా ఆ నాన్న మాత్రం ఎడబాయడరా.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను కన్న తండ్రి, ఆత్మీయంగా రక్షణ నడిపించిన తండ్రి పోయినారు, కానీ ఆయన పోలేదుగా, ఆయన ఉన్నాడుగా. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి ఈ అలవాటు నేర్చుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో నా చేతుల కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎదుగుదల లేదు, ఇప్పుడే వచ్చారు, వాళ్ళని రానియండి, ఇబ్బంది లేదు. కానీ ఒక ఆత్మీయ అంతస్తుకి ఎదిగి మీరుగా దేవునితో కలుసుకునే ఆ స్థాయికి వచ్చి మీరు ఇంకా పిల్లల్లాగా ఆలోచించవాకండి. ఎంతమందికి అర్థమైందా బాయ్? మంచోడు బుద్ధి మాంసం దగ్గరని కోటం అయినాక మీ సంగతి తెలుస్తా. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మాటతో కట్టుబడి ఉన్నారో లేకపోతే గుంపులోకి వచ్చారో చూస్తా నేను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు పాయింట్కి వస్తాను, ఒక్క మొక్క చదివించేసి ముగించేస్తాను నేను. తిమోతిని గురించి మాట్లాడుతూ ఒక అమూల్యమైన మాట అన్నాడు. దానికి ముందు ఆయన అవ్వ గురించి, తల్లి గురించి చెప్పాడు. నిష్కపటమైన నీ విశ్వాసమును గూర్చి తలంచుకొని నీవు నా విషయమై దుఃఖపడుతున్నావు అని తెలుసుకొని నేను నీ గురించి చింత కలిగి ఉన్నాను తిమోతి. నిన్ను చూడాలని మిగులు ఆశగా ఉంది నాయనా నాకు. అయ్యా, కానీ 2వ పత్రికలో ఆట్టే కాలము నీకు అందుబాటులో ఉండలేను కదా నాయన నేను. అయినప్పటికీ స్వచ్ఛందంగా నీ అంతటా నీవే నీ అందు విశ్వాసం కలిగి ఉన్నావు నాయన నువ్వు. అది నిష్కపటమైన విశ్వాసం. నిన్ను పెంచిన ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉన్నావు. నిన్ను సృష్టించి పిలిచి రక్షించిన దేవునికి కూడా నమ్మకంగా ఉన్నావు. నీ విశ్వాసాన్ని తలంచుకొని నేను కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించింది. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. బా, అపోస్తలులు పెంచిన పెంపకం గురించి ఇంతకు ముందు చెప్పాను నేను. ఆ పెంపకంలో భక్తులు ఎట్లా తయారయ్యారో రాసుకున్నారు మీరు. ఇప్పుడు లోయి యూనికే యొక్క పెంపకంలో ఒక తిమోతి లేచాడు. ప్రియమైన తల్లులారా, ప్రియమైన తండ్రులారా, దేవుని రెక్కల నీడలో నా యొద్ద మీరు పెంచబడుతున్నారు. అయితే మీరు కూడా మీ బిడ్డల్ని పెంచే విషయంలో కొంచెం మెలకువగా ఉండండి. మీరు ఎలాగ ఎదుగుచున్నారో, పెంచబడుతున్నారో చూస్తున్నారు కదా. మీ పిల్లల్ని కూడా భక్తిలో పెంచడానికి మీరు జాగరూకులై ఉండండి. ఎందుకంటే పౌలు తిమోతిని ఎత్తినప్పుడు వాళ్ళ అబ్బ గురించి ఎత్తాడు, అమ్మ గురించి ఎత్తాడు. లోయి విశ్వాస వీరురాలు, యూనికే విశ్వాస యోధురాలు. వాస్తవంగా అన్యుణ్ణి చేసుకున్నప్పుడు అన్యక్రమంలోకి వెళ్ళిపోవాలి, కానీ అన్యుణ్ణి చేసుకున్నప్పటికీ కూడా జీవము గల దేవుని వదలలేదు. కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోలేదు, పెద్దోళ్ళు అన్యులకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేయకముందు ఈమె చాలా భక్తిగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈమె కొలతలు చూస్తే పాస్టర్మ్మ ఇద్దేమో అనిపిస్తుంది. కానీ ఆ చేసుకున్న అన్యుడితో కలిసి కొంతకాలం సాంగత్యం చేసిన తర్వాత ఈ పాస్టర్మ్మ కాస్త బ్లాస్ట్ అయిపోయి, భ్రష్టురాలైపోయి మళ్ళా వాళ్ళ క్రమంలో వెళ్ళేటువంటి పరిస్థితి కొంతమందిని చూశాను నేను. మైండ్ పోయింది నాకు. అబ్బో, ఏదో అయింది అనుకుంటే ఏదో అయిందిగా. ఎవరు నాశించి ఒక మనుషుని కోసం దేవుణ్ణే వదిలేసుకున్నారు. కానీ ఇక్కడ యూనికే అన్యుణ్ణి చేసుకుంది, కానీ అన్య ఎఫెక్ట్ అనేది యూనికే మీద పడలేదు, లోయి మీద కూడా పడలేదు. వాళ్ళు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా వారు దేవుని సంబంధులుగానే ఉన్నారు. మోయాబు పోయినా నయోమి యెహోవా వైపే దృష్టి కలిగి ఉంది. మోయాబు లోకంతో పోల్చుకోండి, మోయాబు సంబంధులు లోక సంబంధులతో పోల్చుకోండి. లోక సంబంధుల మధ్యలోకి పోయినా నయోమి మాత్రం సైన్యములకు అధిపతిగా యెహోవా భక్తురాలుగానే ఉంది. ఇంతకీ అన్యుణ్ణి చేసుకుందని ఎక్కడుంది? తిమోతి తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు అని ఎక్కడుంది? అపోస్తల కార్యం తీసుకోండి, ఆ ఒక్క వచనం చూపించి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం తీసుకొని ఆయన మొదటి వచనం నుంచి చదువు.
పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఓకేనా? విశ్వసించిన యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు. కానీ అన్యునికి భార్య అయినప్పటికీ విశ్వాసంలో మాత్రం తను క్రీస్తునందే ఉంది. ఎవరామె? తిమోతి తల్లి. ఆమె పేరేంటి? యూనికి. వాళ్ళమ్మ పేరు తిమోతి అవ్వ లోయి. బహుశా లోయి ఎఫెక్టు యూనికే మీద పడి ఉండొచ్చు. వీళ్ళిద్దరు ఎఫెక్టు తిమోతి మీద పడింది. పౌలుకి ఒక నమ్మకమైన శిష్యుడు, బైబిల్ గ్రంథంలో 2 పత్రికలకు స్థానం సంపాదించుకున్న శిష్యుడు తిమోతి. విలువైన పాఠాలు, పాస్టర్లకు సంబంధించిన పాఠాలు, సేవకు సంబంధించిన పాఠాలు ఎన్నో తిమోతి పత్రికల్లో పౌలు మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు అవ్వవో అమ్మవో, నువ్వు తాతవో నానవో, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద నీ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలా ఎదుగుతున్నావో చూసుకో. అలాగే నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఎలాగో సిద్ధపరుస్తున్నావో కూడా చూసుకో. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, అవ్వలు కూడా ఉన్నారు. అతల్య అనేది ఒకటి ఉన్నది. అవ్వ పేరు అతల్య. అవ్వ కొడుకు చచ్చిపోయాడు, కొడుకు రాజు, కొడుకు చచ్చిపోయాడు. ఈమెకి రాజ్యాకాంక్ష. ఇప్పుడు కొడుకు పోతే మనవాళ్ళ లైన్లోకి రావాలి, మనవాడు వెళ్ళాలి. కానీ ఏం చేసిందో తెలుసా? కొడుకు సంతతి మొత్తాన్ని హతం చేసింది. ఈ దిక్కుమాలింది అతల్య. చంపేసింది. ఒక్కడు తప్పించుకుంటాడు, వాడు తప్పించుకున్నాడని తెలియదు. ఈమె రాణి అయి రాజ్యం పరిపాలించిద్ది. కొడుకు పిల్లలు మనవ సంతానాన్ని చంపించిద్ది, దుర్మార్గురాలు. రాజుల 2వ గ్రంథము 11:1 చదువు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. చేసి ఆమె ఆడటం మొదలుపెట్టింది. చివరికి చచ్చుద్ది, మధ్యలోనే పోయిద్ది. పిల్లారా, అతల్య ఒకటి కనపడిద్ది, యెజబేలు ఒకటి కనపడిద్ది, హేరోదియా ఒకటి కనపడిద్ది. భక్తిహీనులు, దుర్మార్గపు మనసు కలిగిన వాళ్ళు, కుటుంబాలకు శాపంగా మారినటువంటి వాళ్ళు అవ్వలుగా ఉన్నారు, తల్లులుగా కూడా ఉన్నారు. అది ఎంత దిక్కుమాలిందండి హేరోదియా, పనికి మాలింది. కూతురు నాట్యమాడి తండ్రి ముందు తండ్రిని మెప్పిస్తే తండ్రి అడుగుతాడమ్మా, బిడ్డ భలే డ్యాన్స్ చేసావరా, నాకు నచ్చిందమ్మా, నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోమ్మా, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తారా తల్లి అని అంటే ఏం అడగాలండి బిడ్డని? బిడ్డ ఎంత మంచిది పాప అమ్మనడికి చెబుతాను డాడీ అంటది. అమ్మ దగ్గరికి పోయిద్ది అమాయకంగా, అమ్మ డాడీ కోరుకోమన్నాడు, ఏం కోరుకోవాలో చెప్పమ్మా అని అడిగిద్ది. తండ్రి కోరుకోమన్నాడు, ఏం కోరుకోమంటావా మన అమాయకంగా అడిగితే ఏం చెప్పాలి హేరోదియా? అమ్మా ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా బంగారం, బాప్తిసం ఇచ్చు యోహాను తలగొట్టించి నాకివ్వమని అడిగమ్మా పళ్ళెంలో పెట్టి. బాప్తిసం ఇచ్చు యోహాను ఎవరు? దేవుడు నియమించినటువంటి ప్రవక్త, దేవుని స్నేహితుడు. స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు లేడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడైతే రక్షకుడికే బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలాంటి వాణి తలగొట్టించి తెప్పించిందంటే పిల్లకి ఎంత శాపం తెచ్చి పెట్టిందో చూడండి ఈ తల్లి. సరే ఈ పిచ్చిది అడిగింది అనుకో, వాడికి తెలుసు, హేరోదుకు తెలుసు బాప్తిస్మం ఇచ్చి యోహాను సామాన్యుడు కాదు, దైవ ప్రవక్త, దేవుని సంబంధం. ఆ దరిద్రుడు కూడా తెలుసు. ఆ దరిద్రుడికి వాడేం చేశాడు? తద్వారా తనకు తన బిడ్డకి నాశనాన్ని తెచ్చుకున్నాడు వాడు కూడా. అంటే పిల్లలకి శాపాన్ని తెచ్చే తండ్రులు, శాపాన్ని తెచ్చే తల్లులు. మీరు ఎలా పెంచబడుతున్నారో ఆత్మీయంగా, మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి.
బిడ్డల్ని భక్తికి, ఆత్మీయతకు, దేవునికి కనెక్ట్ చేయండి. దేవుని భయం నేర్పండి, దేవునికి లోబట్టం నేర్పండి, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయటం మీరు చేసి చూపించండి. ఆటోమేటిక్గా మీ పిల్లలకు వచ్చేస్తాయి. మాటలు చెప్పకండి, మీరు చేసి చూపించండి. బీదలకు సాయం చేస్తే దేవుడికి నచ్చిద్దిరా అని నువ్వు చెప్పటం కాదు, నువ్వు సాయం చేయటం నీ బిడ్డ చూస్తే ఆటోమేటిక్గా వాడు అదే చేస్తాడు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు దానినే యోహాను సువార్తలో ప్రభువు అన్నాడు. దేవునికి మహిమ. మనం ఏం చేస్తామో మన పిల్లలు చూసి అదే చేస్తారు. మనమే లోక సంబంధంగా, శరీర సంబంధంగా, మనమే లోకాశలు చంపుకొని దిక్కుమాలిన స్థితిలో నడుస్తుంటే మన పిల్లలు మంచి త్రోవలు ఎలా నడుస్తారు? నేను చెప్తున్నాను, తిమోతి అవ్వ తిమోతిలో విశ్వాసపు పునాది వేసిందిట. ఆ విశ్వాసం అనేది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే తిమోతి ఎంత గొప్పవాడయ్యాడంటే, పౌలుకున్న శిష్యులలో తిమోతి కంటే గొప్ప గుర్తింపు పొందినోడు ఇంకొకడు కనపడడు మనకి. అవునా? ఆ విశ్వాస ప్రభావం ఎంత పని చేసిందంటే, పౌలంతటి వాడే తిమోతి మీద చేయుంచి, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు పౌలు. పౌలంతటి వాడే అసలు బాప్తిజం ఇవ్వడానికే ఇష్టపడని పౌలు ఏకంగా తిమోతి మీద హస్త నిక్షేపణే చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఆకర్షించాడు తిమోతి పౌలుని. ఆఖరికి పౌలు ప్రభు దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు చివరి లెటర్ కూడా తిమోతికే రాస్తాడు. అందులో చెప్తాడు, తిమోతి, శీతాకాలం రాక మునిపే నువ్వు నా యొద్దకు రావడానికి ట్రై చేయి. ఒకవేళ శీతాకాలం వచ్చిందంటే, అంటే చలికాలం వచ్చిందంటే నువ్వు సముద్రం మీద ప్రయాణం చేయలేవు. తీరా నువ్వు అన్నీ అయిపోయి వచ్చేటప్పటికి నేను ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నాయన, వెళ్ళక మునుపు నిన్ను చూడాలని ఆశగా ఉంది. తిమోతి, మంచి పోరాటం పోరాడా, నా పరుగు గడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. తిమోతి, నాయన, నా ఆత్మీయ కుమారుడా, దైవజనుడా, నా ప్రియమైన బిడ్డ, రాయ్యా నా దగ్గరికి నేను చూడాలని ఉంది అంటాడు. మనమందరం గొప్పగా భావించేది పౌలు మహనీయుడిని అయితే, పౌలు గుండెల్లో ఎంతో ఉన్నతంగా పెట్టుకున్న వ్యక్తి తిమోతి. అంత గొప్పవాడు తిమోతి ఎలా అయ్యాడంటే, అవ్వ అమ్మ. నాయనా, ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు, తల్లిగా నువ్వు ఉన్నావు. బిడ్డలకి ఎలాంటి పునాది వేస్తున్నావో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు తేడా పడతారు. అతల్య మనవ సంతానానికి నాశన కారణమైంది. యెజబెలు బిడ్డ తరం శాపానికి కారణమైంది. హేరోదియా తన కూతురు బంగారు భవిష్యత్తును నాశనం చేసి కూతుర్ని శాపగ్రస్తురాలిగా, యావత్ క్రైస్తవ సంఘమంతా కూడా దూషించేటువంటి బిడ్డగా తన బిడ్డకు తరతరాల శాపాన్ని తెచ్చిపెట్టిన దౌర్భాగ్యురాలుగా హేరోదియా ఉంది. ఈరోజు ఒక తల్లిగా నువ్వు ఉన్నావు, తండ్రిగా నువ్వు ఉన్నావు. ఒకవేళ తల్లివి కాబోతున్నావేమో, లేదా తర్వాత అయినా అవుతావు కదా, లేదు అయ్యే ఉన్నావేమో. నువ్వు ఆత్మీయ తల్లిగా ఉన్నా, భౌతిక తల్లిగా ఉన్నా, నీ పిల్లల్ని నువ్వు ఎలాగ బ్యాలెన్స్ చేస్తున్నావు? ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకో. నీ పెంపకం ఒక్కసారి పరిశీలించుకో. చాలామంది జీవితాలు గ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయి. నువ్వు నీ బిడ్డలకి విశ్వాసాన్ని నేర్పే వ్యక్తిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అన్నిటికీ పునాది విశ్వాసం. విశ్వాసమే. అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలబడేది విశ్వాసమే. మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలకు కారణం విశ్వాసమే. అగ్ని పరీక్షకు నిలవాల్సింది విశ్వాసమే. దేవునికి మనం ఇష్టలం కావడానికి ఆధారం విశ్వాసమే. దేవుని రాజ్య ప్రవేశం చేయటానికి కావాల్సింది విశ్వాసమే. నీతి కిరీటానికి, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసమే. ఎదుటి వాళ్లకు మనం ప్రయోజనకరంగా మారడానికి ఆధారం కూడా విశ్వాసమే. మనలో ఉన్న విశ్వాసం ఇతరులకు కూడా దీవెనగా మారింది. మనలో ఉన్న విశ్వాసం అద్భుతాలు చూడటానికి ఆధారం అయితే, మనలో ఉన్న విశ్వాసం అగ్ని పరీక్షకు గురై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అదే కారణం. ఒక్క విశ్వాసమే మన నిత్య జీవాన్ని చేరడానికి కూడా అదే ఆధారం. విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందువాడు ముందు నమ్మి. అలాగే అసాధ్యమన్నది లేని కార్యాలు చూడాలంటే విశ్వాసమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
సమస్తము సాధ్యపరిచేది విశ్వాసం. ఇంత కీలకమైన విశ్వాసం లోయి యూనికే తిమోతికి నేర్పించారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. భక్తిలో పెంచారు పిల్లల్ని, ఆత్మీయతలో పెంచారు, మోకాళ్ళ అనుభవంలో పెంచారు, ప్రార్థనా జీవితంలో పెంచారు. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడి బ్రతకటం, ప్రభు సన్నిధిని వెతకటం, ప్రభుతో వ్యక్తిగతంగా గడపటం, ప్రభుతో లీనమవటం, ప్రభు చిత్తాన్ని వెతకటం, ప్రభు రాజ్యాన్ని వెతకటం, ప్రభు సంకల్పాన్ని గుర్తించడం, ప్రభు సంతోషాన్ని వెతకటం అనే అద్భుతమైన అనుభవాల్లో గుండా కొంతమంది తల్లులు పిల్లల్ని నడిపించారు. అందులో మోషే తల్లి యోకెబెదు కూడా ఒకటే. ఫరో కుమార్తె నీళ్లలో నుంచి పిల్లవాడిని తీసి కన్న తల్లికే ఇచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు వద్దులే, అయిపోయింది టైం. కానీ యోకెబెదు ఎవరి కోసం పెంచిందో తెలుసా? దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పెంచింది. నూరిపోసింది చిన్నప్పటి నుంచి దేవుని సంగతుల్లో. మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరుల భారాన్ని చూస్తాడు, వాళ్ళని విడిపించాలని కంకణం కట్టుకుంటాడు. మొదట తొందరపడినా చివరికి మోషేనే వాడుకునే దేవుడు ఆ ప్రజల్ని బయటికి తెస్తాడు. చూసారా, ప్రజలందరికీ రక్షకుడిగా తన కొడుకును పెంచింది యోకెబెదు. నాయన, బిడ్డల్ని మనం కనగానే సరికాదు. ఇప్పుడు ఆత్మీయంగా మనం బిడ్డలమే, శారీరకంగా మనం కన్న బిడ్డలకు కూడా తండ్రులమే. మనం జాగ్రత్తగా పెంచబడుతున్నావో లేదో చూసుకోవాలి. మనల్ని నడిపిస్తున్న ఆత్మీయ నాయకుడు ఏ విధంగా మనల్ని పెంచుతున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మనలో ఏ గ్రోత్, ఏ ప్రగతిని ఆశిస్తున్నాడో గుర్తుపట్టాలి. ఆ విధంగా మీరు తయారు కావాలి. రెండవది, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కానీ కన్న బిడ్డలు కానీ వాళ్ళని దేవుని కొరకు సరిగ్గా పెంచడానికి మీరు జాగరూకులై ఉండాలి. అంతే. అతల్యలాగా ఉంటావా లేకపోతే లోయలాగా ఉంటావో చూసుకో. అతల్య అవే, కానీ మనవ సంతానం మొత్తాన్ని మట్టు పెట్టిన దుర్మార్గురాలు. కానీ లోయి కూడా అవే, కానీ లోయి తిమోతికి దీవెన. ఓ అవ్వా, ఓ తల్లి, నీ ఇంట నువ్వు మోకాళ్ళుని చేసే ప్రార్థన, దీనులకు నువ్వు చేజాపేది, ప్రభువుని గురించి గొప్ప విశ్వాసపు వాక్కులు పలికేది, పిల్లల్ని దీవించేది, ఇదంతా నీ బిడ్డలు, నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ మనవ సంతానం మొత్తం చూస్తుంటారు. నీకు తెలియదు, నీ భక్తి జీలంతా నీ పిల్లల్లోకి దిగిద్ది, నీ మనవ సంతానంలో కూడా దిగిద్ది. స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా అనిపించినా మొత్తం ట్రాక్లోకి వస్తారు. ఆడికి పోరు. దేవునికి మహిమ. నీ ప్రయాస వృధాగా పోదు. నాయనా, నీకు కూడా చెప్తున్నాను, నీ మోకాళ్ళ అనుభవం, దేవునితో నువ్వు మాట్లాడుకోవటం చెప్పుకోవాలా. మా తాత మోకాళ్ళుని ప్రతిరోజు దేవునితో మాట్లాడే భక్తిపరుడు మా తాత చాలా ఆత్మల్ని రక్షణలోకి నడిపించినోడు, ఏసై కోసం గొప్ప త్యాగాలు చేసినోడు. ఏసై అంటే పడి చేస్తాడు. పిచ్చోడు మా తాత, ఏసై పిచ్చోడు. కాస్త కూస్తం ఏదైనా భక్తి నేర్చుకున్నామంటే మా తాతను చూసి నేర్చుకున్నాం, మా నాన్నను చూసి నేర్చుకున్నాం, మా అన్నను చూసి నేర్చుకున్నాం, మా అక్కను చూసి నేర్చుకున్నాం, మా తమ్ముడి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యాం, మా చెల్లి వల్ల మేము దేవునికి కనెక్ట్ అయ్యామని చెప్పుకోవాలి. తల్లి, నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవాలి, నీ నైబర్స్ చెప్పుకోవాలి, నీ సమాజ ప్రజలు. ఆ విధంగా నా తండ్రి మిమ్మల్ని, మనల్ని తయారు చేయనుగాక. ఆమేన్. ఓకేనా? వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, ఉందా? ఆ పైన మంగళవారం ఏదో ఉందనుకుంటా, మందిర పునఃప్రతిష్ఠ కార్యక్రమం. 2012లో ఒకసారి ప్రతిష్ఠ అయింది. తర్వాత ఎప్పుడైంది? 2022 డిసెంబర్ 16 ఒకసారి అయింది. అది రెండోసారి. ఇప్పుడు మూడోసారి మళ్ళా పునఃప్రతిష్ఠకు దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠ తర్వాత నా తండ్రి చిత్తం అయితే ప్రార్థనలో పెట్టండి. పెద్ద పెద్ద పనులు పెట్టుకొని ఉన్నా.
చాలా మందిరాలు రెడీ అయినాయి, చాలా చోట్ల కొత్త బ్రాంచీలు స్టార్ట్ అయినాయి. అవన్నీ తిరగాల, ప్రతిష్టలు చేయాలా, మందిరాలు కట్టడానికి రెడీ అవుతున్నాయి. బోల్డంత పని ఉంది. తండ్రి చిత్తం అయితే అవన్నీ మీ దృష్టికి వస్తాయి బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, షాలేమన్నా కావాలా, షాలేమన్నలాగా నువ్వు కావాలా? యెహోషువలాగా ఉంటావా, లేకపోతే వాకిట్లో కూర్చొని అన్నం పెట్టిపోయేవాళ్ళలాగా ఉంటావా? వాకిట్లో కూర్చొని అన్నం పెట్టిపోయే సరుకు లక్షల మంది. నాకు కూడా కృపనివ్వని మోకాళ్ళు ఏడ్చిన యెహోషువలు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి నాన్న, ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి తల్లి, ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి. పేతురు ప్రార్థించగా నీ ఆత్మను నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్నవాణిని అభిషేకించు, ఈ చిన్న దానిని అభిషేకించు. మోకాళ్ళ మీదకి రా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు తోటెల్ల దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు తోటెల్ల దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్నవాణిని అభిషేకించు, ఈ చిన్న దానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా అడుగో, నువ్వే తయారు కావాలి. బలహీనుడమైన నువ్వే బలవంతుడివి కావాలి. వ్యసనపరుడమైన నువ్వే వ్యసనాలను జయించాలి. చంచలుడమైన నువ్వే స్థిర మనస్సు కలిగిన వాడివి కావాలి. నా దేవుడు చేస్తాడు నిన్ను, నా దేవుడు చేస్తాడు తల్లి నిన్ను, నా దేవుడు చేస్తాడు ఆయన నిన్ను. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచే, అది యెహోషువ అడిగినదే. ఏలియా ప్రార్థింపగ మోషేకి తోడైనట్టు నాకు తోడైలేవా? నన్ను నడిపించలేవా? నా దగ్గరికి రాలేవా? నా సహవాసానికి రాలేవా? నాకు కూడా కావాలి నీ సన్నిధి. నేను కూడా అలా తయారు కావాలి, నేను కూడా అలా కావాలయ్యా. కృపణీయుమా నీ సిలువను మోసే వరనీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం
ఇర్మియా వలె. చిన్న వయసులో యేసయ్య వయసు ముందు నీ వయసు ఎంత? ఇర్మియా నువ్వు ఎంత పెద్ద వయసు ఉన్నదానివైనా నువ్వు చిన్నదానివే. నువ్వు ఎంత పెద్ద వయసు ఉన్నవాడివైనా చిన్న బిడ్డవే. చిన్న దానిని అభిషేకించు. మళ్ళీ చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్న వాణిని అభిషేకించు. ఈ చిన్న దానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు అయ్యా, నా వయసు ఎంతయ్యా? కావాలయ్యా, నీ పరలోక అయ్యా, నా జ్ఞానం ఎంతయ్యా? అయ్యా, నా తెలివి ఎంతయ్యా? నా బలం ఎంతయ్యా? శక్తి నాకు కావాలయ్యా. అయ్యా, నువ్వే నాకు శక్తిని పరలోక ఇవ్వాలి. అభిషేకం నువ్వే నన్ను నిలబెట్టాలయ్యా. నా వయసు చూడయ్యా, నా వయసు యేసయ్యా కావాలయ్యా. చిన్నవాడిని కదయ్యా, ఆత్మ అభిషేకం చిన్నదాన్ని కదయ్యా. నాకు అన్ని తెలియవయ్యా. ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియదయ్యా. ఎవరితో ఎలా ఉండాలో తెలియదయ్యా. అభిషేకం కావాలయ్యా. ఈ చిత్తం ఎలా చేయాలో తెలియదయ్యా. నీకు ఇష్టంగా ఎలా నడవాలో తెలియదయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోన దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అడుగో. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నన్ను కూడా నీ కొరకు తయారు చేయమని అడుగు. అభిషేకం నన్ను కావాలయ్యా. బాగు చేయమని అడుగు. యేసయ్యా నన్ను అభిషేకించమని అడుగు. కావాలయ్యా. నన్ను బలపరచమని అడుగు. ఆత్మ అభిషేకం నీ కావాలయ్యా. సహవాసానికి నన్ను తీసుకోమని అడుగు. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. Praise the Lord. పరిశుద్ధ ప్రభువా, నీ ప్రియమైన బిడ్డలతో ఈరోజు మాట్లాడావు. ఒక జీవం గల సంఘములో సభ్యులు ఎలా ఉండాలో, అపోస్తలిక అనుభవంలో పెంచబడినటువంటి భక్తులు, స్టెఫను, ఫిలిప్పు లాంటి యోధులు ఎన్నో గొప్ప కృపావరాలు కలిగి ఉన్నప్పుడు బల్ల దగ్గర పనిచేసే పరిచర్యకు తమను తాము తగ్గించుకున్నారు. ఏమిటి గొప్ప సంగతి అంటే అపోస్తలిక పెంపకం అది. అంతేకాదు తీతులు, తిమోతీలు లేచారు. తిమోతి మీద పౌలు భక్తి ఎంత పనిచేసిందో, అవ్వ అయిన లోయి, తల్లి అయిన యూనిక భక్తి కూడా అంతే పనిచేస్తుంది.